పూరా లోకల్. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించడానికి ముందుకు రావాలని మీరు అనుకుంటున్నారా? వ్యతిరేకించాలి. వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. మొన్న కూడా బాగా కానీ పెద్ద జరిగాయి. ఎత్తున ముస్లిమ్స్ వస్తున్నారా? బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నందుకు పెద్ద ఎత్తున ముస్లిమ్స్ బయటకు వస్తున్నారా భారత్ లో? ఎక్కడ రావడం లేదు. ఒక ప్రకటన కూడా చేయడం లేదు. కనీసం చేయాలి కదా, ఏదో ఒక ప్రకటన చేయాలి. ఇప్పుడు ఇక్కడ మైనారిటీల గురించి పార్లమెంట్ లో పెద్ద చర్చ జరుగుతుంది. ఇక్కడ మైనారిటీ హక్కుల గురించి జరుగుతుంది, మైనారిటీలకు రిజర్వేషన్స్ గురించి చర్చ జరుగుతుంది కదా. మంచిది, అది జరగాలి. ఇక్కడ మైనారిటీలకు తగిన ప్రాధాన్యత దొరకాలి, వాళ్ళకి బ్రతకడానికి కావాల్సిన ఏర్పాట్లు కావాలి. ఇది మనం కోరుకుంటాం ఎప్పుడైనా. కానీ వేరే దేశాల్లో ఉన్న మైనారిటీల సమస్యల మీద ఇక్కడి మైనారిటీలు మాట్లాడాలి కదా మరి. కనుక నీ తోటి హిందూ ఇక్కడ హిందువు అక్కడ బాధపడుతున్నప్పుడు వాళ్ళు మైనారిటీలుగా ఉన్నావు, నువ్వు ఇక్కడ మైనారిటీ ఉన్నావు. కనుక నీ మైనారిటీ వాడు, నీ హిందూ అని ముస్లిం అని చూడవద్దు. నువ్వు మైనారిటీవి, అక్కడ నీలాంటి ఒక మైనారిటీ ఉన్నాడు. దేశం విడిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ మైనారిటీ అయ్యావు, అక్కడ వాడు మైనారిటీ అయ్యావు. కానీ వాడి బాధలు నువ్వు మాట్లాడాలి కదా. మాట్లాడకపోతే నువ్వు మనిషి అసలు దుర్మార్గుడివి కదా. నేను ముస్లింలను అనడం లేదు. ముస్లింలను వెనుకేసుకొచ్చే సోకాళ్ళు సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా అక్కడి హిందూ యొక్క బాధల గురించి ఎందుకు మాట్లాడాలని నేను ప్రశ్నిస్తున్నాను. కాంగ్రెస్ లేకపోతే ఇండియా గ్రూపు వీళ్ళందరూ కూడా మాట్లాడాలి, లేకపోతే ప్రదర్శన చేయాలి, ప్రొటెస్ట్ చేయాలి హిందువుల రక్షణ కోసము. కనుక కేవలం భారతదేశంలో ఉన్న హిందువులు మాత్రమే ప్రొటెస్ట్ చేయాలి వాళ్ళ గురించి అనేది తప్పు. అసలు మొత్తం యాజ్ ఏ భారత్ మనము వాళ్ళు ఎవరు మొన్నటి వరకు 15th August 1947 ముందు రోజు రాత్రి పడుకున్నారు, తెల్లారే వరకు వాళ్ళకి తెలియదు వాళ్ళు వేరే దేశంలో ఉన్నారని. బోర్డు పెట్టేశారు, ఇది బంగ్లాదేశ్ ఇది పాకిస్తాన్ అని పెట్టేసరికి నా దేశంలో నేనున్నా, కానీ నన్ను ఏమంటున్నారు మీరు వేరే దేశంలో ఉన్నారని అంటున్నారు. ఒక హిందువు సంగతి చెప్తున్నాను, ఢాకాలో నేను ఉన్నాను. ఏమైంది? తెల్లారే వరకు నేను వేరే దేశం అయిపోతానా? నా మట్టిలో నేనున్నా కదా, కరాచీలో పుట్టాను నేను, అక్కడ పెరుగుతున్నా. 15th August 1947 వచ్చింది. నిద్రలేస్తే నేను వేరే దేశంలో ఉన్నా. వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళ మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. కనుక ఈ విషయాన్ని భారతీయులందరూ ఆలోచించాలి. నీ తోటి వాడు ఇలా అయ్యాడే అని చెప్పేసి మనం క్షేమంగా ఉండొచ్చు. కనుక వాళ్ళకు సిటిజన్షిప్ రైట్స్ ఇస్తామంటే వాళ్ళు పారిపోయి అక్కడ బాధలు భరించలేక 14% ఉన్న హిందువులు 3%, 2% పడిపోయారు బంగ్లాదేశ్. ఎందుకు పడిపోయారు? ఎక్కడ పోయారు వాళ్ళంతా కూడా? కొంతమంది మధ్వా అనే కమ్యూనిటీ ఉంటుంది, చాలా పెద్ద కమ్యూనిటీ. బెంగాల్కి వచ్చారు, ఇక్కడికి వచ్చారు కొందరు. వాళ్ళంతా దళితులు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో మిగిలిపోయిన వాళ్ళు ఎక్కువ మంది దళితులు. హిందువులు అని మనం అంటున్నాం కానీ దళితులు వాళ్ళు. కనుక ఇక్కడ దళిత సంఘాలు అడగాలి కదా, వాళ్ళకి రక్షణ కావాలి. ఇక్కడ దళితులు ఎవరు ముందుకు రావట్లేదు. అక్కడ దాడులు జరుగుతున్న హిందువుల మీద, బంగ్లాదేశ్ మీద జరుగుతున్నాయి, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. కనుక అది ఇడిచిపెట్టు. ఇక్కడికి పారిపోయి వచ్చారు మధ్వా కమ్యూనిటీ అంతా కూడా ఇక్కడ బెంగాల్లో ఉన్నారు. వాళ్ళకు సిఏఏ అంటే ఏంది? వాళ్లకు సిటిజన్షిప్ ఇవ్వని. వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామంటే ఇక్కడ మొత్తం ముస్లింలు అందరు తిరగబడ్డారు, కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేసింది. ఏంది? వాళ్ళకి ఇస్తే తప్పేంది? వాడు భారతీయుడే కదా, వాడు ఆడ బాధ భరించలేక వచ్చింది కదా ప్రాణం చేట్ల పట్టుకొని. దళితుడు పైనుంచి వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తే మీ ఏడుపు ఏంటి అని నేను అడుగుతున్నాను. కనుక ఈ రాజకీయాలు సామాన్య ప్రజలకు అర్థం కావాలి. కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఎంత దుర్మార్గం చేస్తుంది. మనవాడి ప్రాణం పోతుంటే వాడికి సిటిజన్షిప్ ఇవ్వద్దు, పౌరసత్వం ఇవ్వద్దు అని కాంగ్రెస్ ఎందుకు అట్లా మాట్లాడుతుంది? ఈ రాజకీయాలు మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక చివరి ప్రశ్న సార్, ఈ ఇంటర్వ్యూలో అఖండ భారత్ ఒకప్పుడు అఖండ భారత్ గా వెలిగి ఉండేది, అన్ని చుట్టుపక్కల దేశాలు కూడా భారతదేశంలోనే ఉండేవి. విడిపోయినప్పుడు భారతదేశంలోనే ఇస్లామిక్ వారు చాలా మంది ఉండిపోయారు. అంటే హిందువులు మంచివారని ఉండిపోయారా ఇండియాలో, లేకపోతే రాజకీయంగా మాకు లబ్ధి చేకూరుతుంది ఇక్కడ ఈ భారతదేశంలో, విడిపోయిన భారతదేశంలో అని ఉండిపోయారా? కారణం ఏంటి? ఒకటేమో విడిపోవడము, ఇంకో సపరేట్ దేశంగా ఏర్పడము, జిన్నాలు కొంతమంది వాళ్ళ అవసరం, అది తమ ప్రైమ్ మినిస్టర్ కావాలి జిన్నా. కనుక ద్విజాతి సిద్ధాంతం అనే ఒకటి కనిపెట్టి హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి అని అన్నాడు. జాతి అనే దానికి మతానికి సంబంధం ఉండదు వాస్తవంగా. కనుక కానీ ఆయన అట్లా చేశాడు, ముస్లింలు అంతా ఒక జాతి అని. మరి ముస్లింలు అంతా ఒక జాతి అయినప్పుడు ప్రపంచంలో ఉన్న 60 ముస్లిం దేశాలన్నీ కలిసి ఒక దేశంగా ఉండాలి కదా, ఎందుకు విడిపోయి ఉండాలి? విడిపోకూడదు కదా. కనుక మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు అందరూ ముస్లింలు దాన్ని ఏం ఒప్పుకోలేదు.
వెళ్ళిపోవడానికి. కనుక మేము ఇంకో జాతి అని ఏం అనుకోవాలి, మేమంతా ఒక జాతే, హిందూ ముస్లిం అయినా కూడా భారతీయులం మేము అనుకొని కొందరు ఉన్నారు. కొందరేమో అక్కడే పుట్టారు పెరిగారు కనుక అక్కడ ఉన్నారు. విడిపోయినప్పుడు ఏమైంది, ఏ మట్టిలో పుట్టారో అక్కడే ఉండిపోయారు. అది కూడా ఉంటుంది, ఎక్కడ పుట్టారో అక్కడనే ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడి వాళ్ళు కూడా. కాబట్టి దీంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి రెఫరెండం జరిగింది అందరికి, పాకిస్తాన్ కావాలా వద్దా అని. అంటే చాలా మంది కావాలి అని సంతకాలు పెట్టిన ముస్లింలు చాలా మంది ఇప్పటికీ ఈ దేశంలోనే ఉండిపోయారు. వాళ్ళందరూ మెజారిటీ వాళ్ళ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఓటింగ్ జరిగింది, వాళ్ళందరూ అక్కడ ఓటేశారు, కానీ ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళంతా కూడా భారత్ లో ఉండిపోయారు. వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ యొక్క మానసిక స్థితి అలా ఉండిపోయింది, ఇంకా మారలేదు. అందుకే ఇక్కడ జాతీయ చిహ్నాలను గౌరవించడం వాళ్ళకి కష్టం అయిపోతుంది. జెండాకు సల్యూట్ చేయాలంటే నామోషి అనిపిస్తుంది, వందే మాత్రం పాడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా కాషాయం అంటే ఎలర్జీ అనిపిస్తుంది. కానీ ఇక్కడ మెజారిటీ ప్రజల మనోభావాలను కొంచెం గౌరవిద్దాం, మనందరం కలిసి బతికేది ఉంది అనేది వాళ్ళకు ఎన్నడూ లేదు. కాంగ్రెస్ దాన్ని పెంచి పోషించింది. అట్లా కాదు, మనం కలిసి ఉండేది ఉంది. మనకు స్వాతంత్రం ఇప్పించిన గీతం వందే మాత్రం. ఇది జనగణ మనకేం సంబంధం లేదు. యాక్చువల్ గా ఏదో బాగుంది, పాట బాగుంది, డ్రమ్ కొడితే, బ్రిటిష్ వాడు డ్రమ్ కొడితే దానికి షూట్ అవుతుంది, అది యాక్సెప్ట్ చేసినాం. కానీ వాళ్ళను ముస్లింలకు ఇబ్బంది అవుతుందంట, ముస్లింలకు ఇబ్బంది అవుతుందా అంటే అన్ని మనం కోతలు కోసుకుంటూ వచ్చాం. జాతీయ గీతం కానుంచి, సంగీతం కానుంచి, మ్యూజిక్ అన్ని కలిసి దేశాన్ని కూడా ముక్కలు చేశాం. వాళ్ళు కోరితే వందే మాత్రాన్ని ముక్కలు చేశాం, వాళ్ళు కోరితే దేశాన్ని ముక్కలు చేశాం. కనుక ఎంతకాలం కత్తిరించుకోవాలి మనది మనమే. కనుక మనం కూడా ఒక లిమిటేషన్స్ ఉండాలి. కనుక నేనేమంటున్నా అంటే వాళ్ళు కూడా సర్దుకోవడం నేర్చుకోవాలి, బలవంతం చేయొద్దు. మనం కూడా పాడతావా లేదా, జెండా సల్యూట్ చేద్దా, లేకపోతే ఇవి చేయి అవి చేయి, మా హిందూ పద్ధతులను ఆచరించని నేను చెప్పడం లేదు. కాకపోతే హిందువులతో కలిసి ఉంటాం కనుక మేము కూడా కొన్ని సర్దుకోవాలి. ఇట్లా హిందువులు సర్దుకోవడం లేదా, శుక్రవారం నువ్వు వీధుల్లోకి వచ్చి నమాజ్ చేస్తే హిందువులు అందరూ సర్దుకుంటారు. ట్రైన్ లో నువ్వు నమాజ్ చేసినా హిందువులు పక్కగా జరుగుతారు చాలా మంది. అట్లాగే ముస్లిం కమ్యూనిటీ కూడా హిందూ సెంటిమెంట్స్ ను రెస్పెక్ట్ చేయాలి. ఇది భారత్, ఇది గౌరవించాలి. మన వారసత్వం ఒకటే, ఒకే మట్టిలో పుట్టినము, మన పూర్వీకులు కూడా ఒకటే, మన రాముడు మన కృష్ణుడే, తర్వాత వచ్చింది మనకు మతం అనేది. అంటే ఇవంతా కూడా ఈ వంశ పారంపర్య సంపద మనమంతా ఒకటే. కల్చరల్ వన్నెస్ అంటాం, సాంస్కృతిక ఏకత్వం. ఇది సాధించాలి. ఇది సాధించాలంటే రాజకీయ నాయకులు దీంట్లో చిచ్చు పెట్టకూడదు. ముస్లింలకు నేర్పించాలి, హిందువులకు కూడా నేర్పించాలి. సెక్యులరిజం అంటే ఊరికే దువ్వడం కాదు, ఎవరినో ఒకరు దువ్వడం కాదు. అందరం సర్దుకోవాల్సింది అవసరం ఉంది అని. కనుక టోపీలు పెట్టి రంజాన్ చేయాలి ముస్లిమ్స్. అట్లాగే ముస్లిం నాయకులు కూడా వచ్చి హిందూ టెంపుల్స్ దగ్గరికి రావాలి. మరి కనపడవు కదా అది, మరి హిందూ నాయకులు పోతారు, బాగుంది. ముస్లిం నాయకులు కూడా హిందువుల దగ్గరికి రావాలి, కలవాలి. దసరా ఉత్సవంలో, సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనాలి. ఇది బొట్టు పెడితే మలినం అయిపోతాం, ఇది పెడితే మలినం, ఏవి కూడా హిందూ సింబల్స్ ఏం కావు. ఫాస్ట్ అండ్ ఇది కాదు. కనుక టోపీ పెడితే మలినం అయిపోతాం, హిందూ అనుకోవడం లేదు. బొట్టు పెట్టుకుంటే మలినం అయిపోతాం, ఎందుకు అయిపోతాం? గౌరవించుకోవడం నేర్చుకోవాలి కదా. ఎప్పుడు వస్తుంది ఇది? బుజ్జగించి ముస్లింలు బై నేచర్ చెడ్డవాళ్ళు ఏం కాదు, వాళ్ళను చెడగొట్టింది రాజకీయ నాయకులు. కనుక ఈ డివిజన్ ఆగిపోవాలి, కలవాలి, అందరం కలవాలి.